హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్ర హోటల్స్లో ఎంతో ఫేమస్ అయిన ఉప్మా పెసరట్టు రెసిపీని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇక్కడ నేను చూపించబోయే కొలతలతోటి ఒక్కసారి ఈ ఉప్మా పెసరట్టుని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ ఉప్మా పెసరట్టు అండ్ అలానే అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మా పెసరట్టుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు ముడి పెసర్లను వేసుకోండి. ఇలా పెసర్లు వేసుకొని ఈ దోశ ప్రిపేర్ చేసుకుంటేనే మనకి దోశ అనేది బాగా టేస్టీగా కుదురుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే పెద్ద పెసరపప్పు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే సోనా మసూరి బియ్యం, ఇడ్లీ బియ్యం ఏవైనా సరే 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా వేసుకోండి. మినపగుళ్ళను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళను పోసుకొని ఈ పెసర్లని కనీసం ఒక 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే చక్కగా ఈ పెసరట్టు ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ రాత్రంతా కూడా పెసలు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పెసలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పుల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో 1 నిమిషం ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే అల్లం ముక్కను తీసుకొని దానిపైన తొక్కంతా కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అండ్ అల్లాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో మనకి ఎండుమిర్చి అలాగే అల్లం కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. అండ్ అలానే ఈ అల్లం చట్నీలోకి ఖచ్చితంగా కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి. సో మనకి బెల్లం చూసారా ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఒక 7 నుంచి 8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని దీంట్లోకి 1/4 కప్పు అన్ని నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా దగ్గరగా అయ్యి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఉడికించుకోండి. 3-4 నిమిషాలకి మనకి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఈ మిశ్రమం అంతా కూడా ఇలా చక్కగా దగ్గరగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకోండి. గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అదే మీరు చల్లటి నీళ్ళు వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ అనేది మనకు నిల్వ ఉండదు. సో అందుకోసం గోరువెచ్చని నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనికి పోపుని పెట్టుకోవచ్చు, లేదంటే పోపు లేకపోయినా కానీ ఈ చట్నీని ఇదే విధంగా డైరెక్ట్గా సర్వ్ చేసేయచ్చు. సో పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. అండ్ అలానే ఒక ఎండుమిర్చి కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. సో ఇలా పోపు దినుసులు అండ్ ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోకి
కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా తాలింపు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ఈ అల్లం చట్నీని మీరు కూడా ట్రై చేయండి. సో మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక మనం ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఉప్మాకి ఈ పెసరట్టు మీద వేసే ఉప్మాకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను దోశ మీద వేసుకోవడం కోసం ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని ఈ పోపు దినుసుల్ని 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మనకి పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఈ ఉప్మా కోసం ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా మెత్తబడితే సరిపోతుంది. బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ ఈ చిన్న కప్పుతో రవ్వను వేసుకుంటాను. సో అందుకోసం 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా 4 కప్పుల నీళ్ళను వేసుకొని ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది అనమాట. అప్పుడు మనకి దోశ మీద వేసుకోవడం కోసం ఈ ఉప్మా చక్కగా రెడీ అవుతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి నీళ్ళు మనకి ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. ఒక చేత్తో ఈ రవ్వను వేసుకుంటూ ఇంకొక చేత్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే రవ్వ అనేది మనకి ఉండలు కట్టేసింది అనమాట. ఇలా కొంచెం కొంచెం రవ్వను వేసుకుంటూ కలుపుకుంటూ ఈ ఉప్మాని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికి ఈ ఉప్మా అనేది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఉప్మాని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకి దోశ మీద వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. సో ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకొని దీని మీద ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి. మూత పెట్టేసి పెట్టుకున్నారంటే ఈ ఉప్మా అనేది తొందరగా చల్లారకుండా ఉంటుంది, గట్టి పడిపోకుండా ఉంటుంది అనమాట. సో మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. రాత్రంతా కూడా నానబెట్టుకున్న ఈ పెసలు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అలాగే ఈ పెసలను గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా వేసుకొని పిండిని మరీ పల్చగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా పసుపు వేసుకొని కలుపుకుంటే దోశ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే మనం దోశలు వేసేసుకోవాలన్నమాట. పెసరట్టు పిండిని మనం రెగ్యులర్ దోశ పిండిలాగా పక్కన పెట్టేసామంటే తొందరగా పులిసిపోతుంది, దోశ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు పిండి గ్రైండ్ చేసిన తర్వాత మీకు దోశ వేసుకోవడానికి టైం ఉంది అనిపిస్తే ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పిండి అనేది పులవదనమాట. సో నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసిన వెంటనే దోశ వేసేసుకుంటాను. సో స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత
ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెసరట్టు పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా ఈ దోశని రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల కారాన్ని వేసుకోండి. ఈ ధనియాల కారం రెసిపీ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ దీని మీద ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. సో దోశ మనకి ఇలా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా ఉంది కదా, ఆ ఉప్మాని ఇలా గుంట గరిటెతో ఒక గరిటె వరకు వేసుకొని ఈ ఉప్మా అంతా కూడా దోశకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కావాలంటే మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ ఉప్మా వేసిన తర్వాత దోశని మరొక నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా మనం హోటల్ స్టైల్లో ఈ ఉప్మా పెసరట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీతో, అలాగే నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ ఉప్మాతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా వెంటనే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు ఆ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో చూసారా ఎంత సింపుల్గా మనం హోటల్ స్టైల్లో ఉప్మా పెసరట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.